మనము పులిహోర పులుసు చేసుకుందామండి. ఇది పులిహోర పులుసు స్టాక్ ఉంటుంది మనకు, అంటే ఒక 1 ఇయర్ వరకు కూడా స్టాక్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. 250 గ్రామ్స్ చింతపండుకు ఇప్పుడు దేవుడి కోసం చేసే వాళ్ళైతే ఎల్లిపాయలు వేసుకోకండి. దేవుడి కోసం కాదు అనుకుంటే ఎల్లిపాయలు వేసుకోండి. ఎన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి అంటే ఒక 3 గడ్డలు తీసుకోండి. మామూలు సైజులో ఒక 3 గడ్డలు తీసుకోండి. ఉప్పు సరిపడినంత, మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోండి. 400 గ్రామ్స్ పడుతుందండి, ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. పసుపు, మెంతులండి 1 టేబుల్ స్పూను, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్, కరివేపాకు ఇలా కొమ్మలుగా తెచ్చుకోండి, బాగుంటుంది. నూనె మంచి, అంటే మనము గానుగలో పట్టించిన పల్లి నూనె తీసుకోండి, చాలా బాగుంటుంది. చింతపండును కడుక్కోవాలండి. చింతపండును కడుక్కొని వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా చింతపండులో ఏమైనా కొంచెం అక్కడక్కడ తెల్ల పిండి ఇలాంటివి ఏమీ లేకుండా కడుక్కోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇలా చింతపండు మునిగేటట్టే పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి. ఎందుకంటే పల్చగా అయితే చాలాసేపు అవుతుంది మనకు పులిహోర పులుసు మరగడానికి. ఈ వేడి చల్లారకుండా కొద్దిసేపు మూత వేసుకుందామండి, ఎందుకంటే అందులో ఉడికినట్టు అవ్వాలి. ఇప్పుడు మనం పులిహోర పోపుకు కావాల్సినవి చూసుకుందామండి. ఆయిల్, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఎల్లిపాయలు దేవుడికైతే వేసుకోకండి, మీరు మామూలుగా తింటే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పసుపు. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది పులిహోర పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకున్న ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగాయండి. ఇప్పుడు మనం మెంతులు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తొందరగా వేగిపోతుందండి. జీలకర్ర వేయగానే మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇందులోనే ఎల్లిపాయలు అంటే దేవుడికి కాకుండా మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళమైతే ఇందులోనే ఎల్లిపాయలు వేసి వేగించుకోవాలి. నేను ఇంట్లో 2 రకాలు చేసి పెట్టుకుంటానండి. ఒకటి దేవుడికి చేసుకుంటాను, ఒకటి ఇంట్లోకి చేసుకుంటాను. త్వరగా కావాలి దేవుడికి నైవేద్యం ఎప్పుడైనా శనివారం రోజు అలా అనుకున్నప్పుడు ఇది చేసి పెట్టుకుంటాను కదా, త్వరగా పులిహోర అయిపోతుంది. చూడండి, చింతపండు మొత్తం ఇలా గుజ్జులాగా నానిపోయింది. దీన్ని ఇలా మంచిగా చింతపండుని ఇలా అంటూ మొత్తం రసం అంతా తీసుకోవాలండి. స్ట్రైనర్ తీసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న గుజ్జును ఇందులో వేసుకోవాలి. ఇలానే ఉండాలండి, ముద్దగా ఉండాలి గుజ్జు. ఇలా అంటూ మనము ఈ హోల్స్లోకించి ఈ గుజ్జునంతా కింద గిన్నెలోకి పంపించాలి. చూడండి, గుజ్జు ముద్ద అంటే ముద్దలుగానే పడుతుంది, అంటే గట్టిగా ఉంది అని అర్థం. మనం స్టవ్ పైన పెట్టుకున్నాక మనకు పులుసు చాలా తొందరగా మరిగే అవకాశాలు ఉంటాయి. మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. ఇది చూడండి ఎలా ఉందో.
అయితే చాలా గట్టిగా ఉంది. మనకు ఇప్పుడు ఇంకా మిగిలింది కదండి ఈ చింతపండు. ఈ చింతపండులో కూడా ఇంకొన్ని వాటర్ పోసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో కూడా చాలా తక్కువగా పోయండి వాటరు. ఇప్పుడు సెకండ్ టైం కూడా స్ట్రైనర్లో వేసుకుందామండి. వేసుకొని పులుసు తీసుకుందాం. గుజ్జు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనం తీసుకున్న గుజ్జులో 400 గ్రామ్స్ ఉప్పు వేసుకుంటున్నామండి. కరివేపాకు చూసారా, ఇలానే వేసుకోవాలి. ఇలా కొమ్మలు వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని మనము ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఉప్పు వేసాం కదండి, అది కొంచెం వాటర్ అంటే కొంచెం లూజ్ అవుతుంది. ఉప్పు కరిగినాక కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు మరీ చిక్కగా ఉంది కదా, ఉప్పు కరిగి పల్చపడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇది కూడా అడుగంటుతుంది. చూడండి, సాల్ట్ వేసాం కదా, వేసినాక కొంచెం లూజ్ అయింది, అయినా చిక్కగానే ఉంది. ఇది ఉడికితే మళ్ళీ మనం సేమ్ ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. అలా తుకతుక ఉడుకుతుందండి. అప్పుడు మనం మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మన మీద పడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వేయించుకున్న జీలకర్ర, ధనియాలు ఇవి మిక్సీ చేసుకొని వేసుకోవాలి. మనము నూనెలో వేసి వేయించుకున్నాం కదా, ఆ నూనెతో పాటు ఇలా మెత్తగా చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి. ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కింద అడుగంటుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు టేస్ట్ అంతా పోతుంది. వాటర్ పోసుకుందామండి. చాలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా కడిగి వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఉడకడానికి కూడా కొంచెం వాటర్ అవసరం ఉంటుంది కదా, అందుకోసమని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చిక్కపడిందండి, ఇంకా తీసేసుకుందాం. చూడండి ఎలా ఉందో, ఇలా అవ్వాలి. ఇది ఇంకా చల్లారినాక ఇంకా గట్టి పడుతుంది. దీంట్లో బెల్లం అంటే కొంచెం తీయగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేసుకుందామండి. పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు వేసుకుందాం. మూడు 4 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇలా మధ్యలోకి తుంపి వేసుకోండి. కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోండి. మీరు ఎలా తింటారో అలా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఇంగువ 2 కూడా వేసుకోండి. కొంచెం వేగినాక కరివేపాకు వేసుకుందామండి. శనగపప్పు మంచిగా వేగాలండి. శనగపప్పు వేగిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుందామండి. పసుపు వేసుకొని ఈ మనం కాగపెట్టుకున్న
పులిహోర పులుసు ఉంది కదండి, ఇది ఇదే గిన్నెలో ఉంచొద్దు, స్టీల్ గిన్నె ఖరాబ్ అయిపోతుంది. దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకుందామండి. మీకు ఇది ఫ్రిడ్జ్లో 1 ఇయర్ నిల్వ ఉంటుంది, బయట అయితే ఖచ్చితంగా 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇదండి మన పులిహోర పులుసు. ఇందులో పోపు వేసి పెట్టొద్దండి ఎట్టి పరిస్థితిలో. పోపు మనం ఎప్పటికప్పుడు వేసుకోవాలి. పోపు పుల్లగా అయిపోతుందండి, తినలేము మనము. ఒక చిన్న బేషన్లోకి అన్నం తీసుకోవాలండి. తీసుకొని ఇలా వేడి చల్లారినాక ఇలా మొత్తం విప్పుకోవాలి అన్నాన్ని. అంటే పలుకు పలుకు అతుక్కుపోకుండా ఉండాలి. కొంచెం నూనె వేసుకోవాలి, పచ్చి నూనె. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని అన్నానికి పట్టియాలి. కలర్ బాగుంటుంది ఇలా అన్నానికి పట్టిస్తే. టేస్ట్ పచ్చి నూనె ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో ఆవపెట్టి కూడా చేసుకుంటారండి పులిహోర, చాలా బాగుంటుంది. అది కూడా నేను ఎప్పుడైనా చేసి చూపెడతాను. మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి పోపు, ఇది ఇందులో వేసుకోవాలి. ఈ పోపుతో ఒకసారి కలిపి ఇంతకుముందు మనం చేసుకొని పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నేను మీకు ఐడియా కోసం నేను ఇలానే పెట్టి చూపెడుతున్నాను. ఇదే చింతపండు గుజ్జును మనకు సరిపడినంత ఇందులో వేసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుంది అంటే అన్నం మొత్తం కలుస్తుంది. అన్నం మొత్తం కలిసినట్టు అనిపిస్తుంది మీకు ఈ చింతపండు రసం. అప్పుడు మీకు ఇది కరెక్ట్ సరిపోతుందని అర్థం. చూడండి, మనం వేసుకున్నది మొత్తం అన్నానికి పట్టించాము. కమ్మని పులిహోర రెడీ. కొబ్బరి పటిక బెల్లం పాయసం చేసుకుందామండి మనము. పటిక బెల్లం తీసుకోండి. మీ టేస్ట్ అంటే మీరు ఎలా తింటారో అలా తీపికి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని మీరు పటిక బెల్లం తీసుకోండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. నేను మరిగించుకొని పెట్టుకున్నానండి పాలు. ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం రవ్వ అండి. కిస్మిస్, బాదాం, ఒక 4 ఇలాచీ, జీడిపప్పు కొట్టుకొని మనము దీన్ని మిక్సీ జార్లో పట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలండి. ఇలా ఒక కప్పులో తీసుకోవాలండి ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. నెయ్యి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు, జీడిపప్పు వేయించుకోవాలండి. ఎప్పుడు జీడిపప్పు నెయ్యి కాగకముందే వేసుకోవాలండి, లేకపోతే ఉడికనే బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి, చాలా కలర్ కూడా రావద్దండి. ఇలా వేగితే చాలండి. ఇది
మనం తీసినాక ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ కూడా అవుతాయి. వేసుకుందామండి. కిస్మిస్ త్వరగా వేగిపోతాయి. తీసేసుకున్నామండి కిస్మిస్ కూడా. బాదం కూడా వేసుకున్నామండి. వేగిపోయాయండి, తీద్దాం. ఇదే నెయ్యిలో మనము బియ్యం రవ్వ వేసుకుందామండి. ఇలా బియ్యం రవ్వను వేయించుకోవాలండి బ్రౌన్ కలర్లోకి. చూడండి రంగు మారింది. ఇప్పుడు మనం ఇందులోనే కొబ్బరి వేసుకుందాం. మనం మెత్తగా పట్టి పెట్టుకున్న కొబ్బరి వేసుకుందాం. ఇది మంచిగా వేగాలండి. ఇలా మంచిగా వేగాలండి కొబ్బరి వేగుతూ ఉంటేనే వేగితేనే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. మీరు కొబ్బరి పాయసం చేసుకునేటప్పుడు గిన్నె అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి. అలా అయితేనే మీకు కొబ్బరి పాయసం టేస్టీగా వస్తుంది. మాడిపోకుండా టేస్టీగా వస్తుంది. కొబ్బరిలోవి నీళ్లు పోయి పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము 1/2 లీటరు మరిగించి పెట్టుకున్న పాలను పోసుకుందాం. ఇది తొందరగా అడుగంటే అవకాశాలు ఉంటాయండి. అందుకని మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. ఇందులో బియ్యం రవ్వ ఉంది కదా, అందుకు కింద అడుగు పట్టేస్తుంది. పటిక బెల్లాన్ని మనము మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి గడ్డలు గడ్డలుగా వేస్తే కరగడం కష్టం. చూడండి ఇలా ఉంది పల్చగా. రెడీ అయిందండి మన స్వీట్. ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వచ్చిందండి. చూడండి పాయసం ఉడికి దగ్గర పడుతుంది. మనం పోసిన పాలు మంచిగా మరిగి దగ్గరకు వచ్చాయి. కొంచెం ఇలాచీ పొడి వేసుకుందామండి. చూడండి మొత్తం చిక్కబడింది కదా, అందుకే ఇలాచీ వేసాను. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా వేసుకుందాం. అలాగే మనము ఇంతకుముందు పట్టి పెట్టుకున్న నగుబోతు పొడి కూడా వేసుకుందాం.